రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. పాలకులలో సమావేశమై సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 22వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం గ్రామంలో రాష్ట్ర స్థాయి భారీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆక్వా రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది ఆక్వా రైతులతో మహాసభ ఏర్పాటు చేయాలని నాయకులు ప్రకటించారు. యుద్ధ పరిస్థితుల కారణంగా చూపుతూ ఆక్వా ఎగుమతులపై నియంత్రణలు విధించడం, ధరలు తగ్గించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ ప్లాంట్లు సిండికేట్ గా మరి తయారయ్యి రైతుల్ని కనీసం కొనే పరిస్థితి లేకపోవడంతో రైతులు రోడ్డెక్కి మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఏదైతే ఆందోళన చెందుతున్నారో మరి దానికి అనుగుణంగా ఈరోజు మా 3 జిల్లాల ప్రతినిధులు మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది రేపు ఏదైతే 22వ తారీఖు ఆదివారం మరి ఉదయం 9 గంటలకి ఏదైతే వీరవాసరంలో తులసి కళ్యాణం నందు ఏదైతే ఈ రాష్ట్ర స్థాయి ఆక్వా రైతు సంఘాల ఆధ్వర్యంలో మొత్తం రైతు సంఘ సభ్యులతో ఒక 5,000 నుంచి 10,000 మంది హాజరయ్యే విధంగా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజు తీర్మానించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్ లో 2,500 కోట్ల రూపాయలు ఆక్వా కేటాయించమని చెప్పి ఏదైతే సెంట్రల్ చెప్పిందో మరి ఆ 2,500 కోట్లు మన ఆంధ్ర షేర్ ఎంతో మరి చూసి ఈ ఏపీ గవర్నమెంట్ కూడా ఆ సబ్సిడీ ఏదైతే రైతులకు అందాలో అది ఓన్లీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ ప్లాంట్లు, హ్యాచరీస్ లేకపోతే ఐస్ కోల్డ్ స్టోరేజ్ కాకుండా రైతుకు కూడా ఆ సబ్సిడీ అందే విధంగా రైతు కంటే చాలా ఉంటాయి. గతంలో మనకి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్కి 2014-19లో సబ్సిడీ ఉండేది. ఆ తర్వాత 19-24 గవర్నమెంట్ ఆ సబ్సిడీ ఎత్తేసారు. కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తుంది. చిన్న రైతు కూడా ఇలా దాని నుంచి తల్లిరే నుంచి తీసి పిల్లల్ని తీసి ఇలా ఈహెచ్పి సీడ్ వచ్చి కనీసం సీడులోనే 80% రైతులు నష్టపోతున్నారు. అటువంటి హ్యాచరీస్ మీద మరి సరైన ఇది లేక హ్యాచరీస్ వల్ల ఇబ్బంది పడే పరిస్థితులు రైతులు ఉన్నాయి. కాబట్టి వాటి మీద కూడా ఎవరైతే కనుక మరి క్వాలిటీ లేని సీడ్ ఇచ్చి రైతుని ఇబ్బంది పెడతారో అటువంటి హ్యాచరీస్ మీద కూడా మన రైతు సంఘాలు మరి నిర్ణయం తీసుకునేలాగా మనం దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి అదొక ఎజెండాగా కూడా హ్యాచరీస్ మీద పెట్టడం జరిగింది. అలాగే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్, ఫీడ్ ప్లాంట్లే కాదు, హ్యాచరీసే కాదు, ప్రభుత్వమే కాదు, రైతుల్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. స్టేట్ లో ఉన్న ఆక్వా రైతులు అందరూ కలిసి ఏదైతే ఈ నిర్ణయాలు చేస్తారో ఇవన్నీ కూడా రైతుకు మేలు చేసే విధంగా, అలాగే ప్రభుత్వానికి కూడా ₹1 భారం లేకుండా మేము ₹1 కూడా ఫ్రీగా ప్రభుత్వం నుంచి ఏ ఒక్క రైతు కోరుకోవడం లేదు. ఈ ఉన్న సిచ్యుయేషన్స్ కనుక అలా అమలు పరిస్తే ఇటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, రైతు బాగుపడతాడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.